వెల్కమ్ 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 స్వాగతం సుస్వాగతం నా ఛానల్ గులాబ్ జామ్ ఫిజిక్స్కి. ఇక్కడ మనం ఫిజిక్స్ని గులాబ్ జామ్ లాగా నవిలేస్తాం అన్నమాట. ఓకే, ఏదో వెరైటీగా ఏదో అందరూ ఏదో హుక్ అంటారుగా, హుక్ కుక్కో అదో తెలియదు కానండి. ఇవాళ మనం సెకండ్ ఇయర్ కొన్ని ఫార్ములాస్ చూస్తాం. మై డియర్ స్టూడెంట్స్, ఏదైనా అర్థం చేసుకుని చేద్దాం. నాలెడ్జ్ అనేది మనం ఏంటంటే అన్ని బ్లైండ్గా చేయక్కర్లేదు. కొన్ని మనం గుర్తుపెట్టుకోవాలి, కానీ ఏంటంటే ఒక లాజిక్ ప్రకారంగా నడుస్తుంది ఫిజిక్స్. సరైన లాజిక్ లో ఫ్లోలో వెళ్ళామంటే ఈ సబ్జెక్ట్ మనని పెద్ద ఇబ్బంది పెట్టదు. అండ్ వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ సబ్జెక్ట్స్ యాక్చువల్లీ ఫిజిక్స్. ఓకే, ఇక్కడ మనం కొంచెం ఫార్ములా ఎలా రాయాలో నేర్చుకుంటున్నాం. ఇప్పుడు మనం సెకండ్ ఇయర్ చూస్తున్నాం. మీరు ఇప్పుడిప్పుడే ఫస్ట్ ఇయర్లోకి వచ్చారు. ఈ ఫార్ములాస్ అని మీకు కొంచెం కొత్తగా ఉండొచ్చు, కొన్ని మీరు 10th క్లాస్లో చూసి ఉండొచ్చు. ప్రస్తుతానికి ఓన్లీ ఫార్ములాస్ నేర్చుకోండి. డైమెన్షనల్ ఫార్ములాస్ ఎలా రాయాలో అది నేర్చుకోండి. దట్ ఈస్ ద స్కోప్ అనమాట. అది మన స్కోప్. సో ఇప్పుడు అది ఎందుకు, ఏమిటి, ఎలా అనుకుంటే దాన్ని మనం ఇప్పుడు పెద్ద రీసెర్చ్ ఏం చేయక్కర్లేదు. కమింగ్ టు ద పాయింట్, ఇప్పుడు మనకి 7 ఫండమెంటల్ క్వాంటిటీస్ ఉంటాయి మీకు చెప్పాను. దీని ప్రీవియస్ వీడియోస్ అన్ని నేను లింక్ చేసేసాను. స్టార్టింగ్ నుంచి చూస్తే మీకు అన్ని క్లియర్గా అర్థమవుతాయి. సో దాంట్లో యాంపియర్ అనేది ఒక ఫండమెంటల్ సింబల్. సో యాంపియర్, దీని ఆన్సర్ ఏంటవుతుంది? యాంపియర్. ఇప్పుడు ఛార్జ్ ఉంది. ఛార్జ్ తలకు ఫార్ములా ఏంటంటే, కరెంట్ని ఎలా రాసుకుంటాం అంటే I ఈజ్ ఈక్వల్ టు క్యూ బై టీ. క్యూ అంటే ఛార్జ్, టీ అంటే టైం. అంటే క్యూ ఎలాగొస్తుంది? I ఇంటూ టీ. I అంటే కరెంటు, టీ అంటే టైం. ఇది అయిపోయింది. తర్వాత ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్. దీన్ని మనం ఏదో పీతో చూపిస్తారు. ఇది ఏం లేదు, ఛార్జ్ తీసుకో, దాని డిస్టెన్స్ తో మల్టిప్లై చేస్తే వచ్చే క్వాంటిటీని ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్ అంటారు. ఛార్జ్ ఇప్పుడే నేర్చుకున్నాం, ఏ ఇంటూ టీ, డిస్టెన్స్ అంటే ఎల్. ఇది అయిపోయింది. తర్వాత ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్, లేదా దీన్ని ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ కూడా అంటారు. సో ఇది ఎలాగంటే దీనికి ఒక ఫార్ములా ఎలక్ట్రోస్టాట్స్ లో ఉంటుంది. ఎఫ్ ఇస్ ఈక్వల్ టు ఈ ఇంటూ క్యూ. ఈ అంటే ఫీల్డ్, క్యూ అంటే ఛార్జ్, ఎఫ్ అంటే ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్. అది ఏ ఫోర్స్ అయితే ఏంటి, ఫోర్స్ అన్నింటికి ఒకటే డైమెన్షన్ ఫార్ములా ఉంటుంది. మనం చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నాం. ఇక్కడ మనకి ఈ కావాలి అంటే ఎఫ్ ఎంఎల్ టీ పవర్ -2. మళ్ళీ చెప్తున్నాను, ఏ ఫోర్స్ అయితే మనకి అంటే అన్ని ఫోర్సులకి అదే డైమెన్షనల్ ఫార్ములా ఉంటుంది. ఇది ఫిజిక్స్ లో ఉన్న విచిత్రమైన చిత్రం. డివైడెడ్ బై క్యూ. క్యూ అంటే ఏంటి? ఇప్పుడే రాసాం కదా వేడివేడిగా, ఏ ఇంటూ టీ. సో ఎంఎల్ టీ పవర్ -3 ఏ పవర్ -1. ఎక్కడైనా నేను కొంచెం క్యాల్కులేషన్ నేను పర్ఫెక్ట్ కాదు, నేను మీలాగా నేను ఏదో నేర్చుకుని నేను నలుగురికి నేర్పిస్తాను. ఓకే, సో ఒకేలా ఎక్కడైనా మిస్టేక్ ఏదైనా నా వల్ల ఎక్కడైనా జరిగిపోతే కమెంట్లో రాయండి, చెప్పండి. నేను మార్చుకుంటాను, నేను నేర్చుకుంటాను. నేను పర్ఫెక్ట్, నాకు అన్నీ వచ్చు అలా అనకూడదు. దట్ ఈస్ నాన్ సెన్స్. కమింగ్ టు ద పాయింట్, ఎంఎల్ టీ పవర్ -3 ఏ పవర్ -. తర్వాత మనం ఫ్లక్స్. ఫ్లక్స్ని ఎలా చేసామంటే, ఫ్లక్స్ ఇస్ ఈక్వల్ టు ఫై ఇస్ ఈక్వల్ టు ఈ మల్టిప్లైడ్ బై ఏరియా. ఈ అంటే ఫీల్డ్, ఏ అంటే ఏరియా. ఇప్పుడే ఈ కట్టాం. ఇది ఎంఎల్ టీ పవర్ -3 ఏ పవర్ -1 ఇంటూ ఏరియా ఎల్ స్క్వేర్. అంటే దీన్ని సింప్లిఫై చేస్తే ఎంఎల్ పవర్ 3 టీ పవర్ -1 ఏ పవర్ -1. తర్వాత ఎలక్ట్రిక్ పొటెన్షియల్, దీన్ని మనం వీతో చూపిస్తాం. దీని ఏంటంటే యూ బై క్యూ అని రాస్తాం. యూ అంటే పొటెన్షియల్ ఎనర్జీ. యూ అంటే పొటెన్షియల్ ఎనర్జీ. పొటెన్షియల్ ఎనర్జీ అంటే అది కూడా ఎనర్జీ కాబట్టి ఎంఎల్ స్క్వేర్ టీ పవర్ ఎంత, ఎంఎల్ టీ పవర్ -2 కదా, డివైడ్ బై ఛార్జ్. ఛార్జ్ అంటే ఏ ఇంటూ టీ. ఇదంతా వస్తుందంటే ఎంఎల్ స్క్వేర్ టీ పవర్ -3 ఏ పవర్ -1. అచ్చా, నేను ఇదంతా బేసిక్స్ నుంచి చెప్తున్నాను. ఎవరైతే కొత్తగా జాయిన్ అయ్యారో 11th క్లాస్, ఇది వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఎవరైతే ఆల్రెడీ రేపు తెల్లారితే అడ్వాన్స్ రాసేవాళ్ళు, వాళ్ళకి వీళ్ళకి ఇదంతా కొంచెం చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మనం నేర్చుకోవడానికి వచ్చాం అనమాట. కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇది ఏదో అర్థం కాదు, ఎంతో గోలగోలగా ఉంటుంది. వాళ్ళ కోసం ఇదంతాను. ఓకే, సో ఆల్రెడీ ఎక్స్పర్ట్స్ అయిపోయిన వాళ్ళు ఈ వీడియోస్ స్కిప్ కొట్టచ్చు. అంటే ప్రతి వీడియోలో చమకులు ధమకులు ఉండవు, ఏదో మనం అలాగా. వి ఇజ్ ఈక్వల్ టు ఐఆర్. ఆర్ ఇజ్ ఈక్వల్ టు, ఇది ఫార్ములా అంటే ఓమ్స్ లో అంటారు దీన్ని. ఆర్ ఇజ్ ఈక్వల్ టు వోల్టేజ్ బై కరెంట్. వోల్టేజ్ ఇప్పుడే మనం వేడివేడిగా కట్టాము. ఎంఎల్ స్క్వేర్ టీ పవర్ -3 ఏ పవర్ -1 డివైడెడ్ బై ఏ. అంటే దీన్ని సింప్లిఫై చేస్తే
ml square t power minus 3 a power minus 2. ఓకే. ఎలక్ట్రికల్ కండక్టెన్స్ అంటే ఏంటంటే 1/r ని మనం ఎలక్ట్రికల్ కండక్టెన్స్ అంటాం. ఇది వచ్చిన దాన్ని ఫ్లిప్ చేసేయండి అంటే ఏమవుతుంది m పవర్ మైనస్ 1 l పవర్ మైనస్ 2 t పవర్ 3 a పవర్ 2. కండక్టెన్స్ అంటే రెసిస్టెన్స్ కి ఉల్టా ఆపోజిట్. ఇక్కడ ఇంకో చిన్నది ఉంది, మనం నెమ్మదిగా చేస్తున్నాం, 5వ పదం నేర్పిస్తున్నాను. ఇంకా గాబరా ఉంటుంది ఇప్పుడు మనకి, ఇంకా 2 ఏళ్ళు ఉంది కదా ఐఐటీ ఎగ్జామ్ రాయడానికి. ఇప్పటి నుంచి మనకి ఏం గాబరా లేదు కదా. సో రో, ఈ రోకి ఒక ఫార్ములా ఉందండి, ఇది రెసిస్టివిటీ. అయితే ఇక్కడ రెసిస్టివిటీ వేరు, రెసిస్టెన్స్ వేరు. ఆ చాప్టర్ నేర్చుకున్నప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. రెసిస్టివిటీ వేరు, రెసిస్టెన్స్ వేరు. రోకి ఒక ఫార్ములా అంటే ఆర్కి ఒక ఫార్ములా ఉంటుంది, ఆర్ ఇజ్ ఈక్వల్ టు రో ఎల్ బై ఏ. రో అంటే రెసిస్టివిటీ, ఆర్ అంటే రెసిస్టెన్స్, ఎల్ అంటే లెంత్, ఏ అంటే ఏరియా. ఓకే. సో రో ఎలాగొస్తుంది ఇక్కడ మనకి ఆర్ ఇంటూ ఏ బై ఎల్. ఒక లెంత్ కొట్టేయచ్చు కదా మనం, ఎందుకంటే ఏరియాలో 2 లెంత్లు ఉంటాయి, ఎల్ ఇంటూ ఎల్ కదా. సో ఆర్ ఇంటూ ఎల్, ఆర్ ఆల్రెడీ కట్టేసాం. సో ఇది ఎంఎల్ స్క్వేర్ టీ పవర్ మైనస్ 3 ఏ పవర్ మైనస్ 2 ఇంటూ ఎల్. సో నీకు ఆన్సర్ ఎంత అవుతున్నది, ఎల్ పవర్ 3 టీ పవర్ మైనస్ 3 ఏ పవర్ మైనస్ 2. ఒక 5-6 నేర్పించండి ఇవాళ. నెక్స్ట్ వీడియోలో ఇంకా కొంచెం, ఇంకా సెకండ్ ఇయర్ కొంచెం కొత్త కదా మీకు, స్టార్టింగ్ లోనే ఒక 700 నేర్పించండి, ఇంకా కొన్ని ఎక్కువ. మీకు సెకండ్ ఇయర్ లో ఎక్కువగా ఎలక్ట్రిసిటీ ఉంటుంది, మ్యాగ్నెటిజం ఉంటుంది, ఇవే ఎక్కువగా ఉంటాయి. టర్మ్స్ కొంచెం కొత్తగా ఉంటాయి. ఫార్ములా రాసి నేను డైమెన్షన్ ఫార్ములా ఎలా మీకు చూపిస్తాను. ఓకే, టిల్ దెన్ ఐఎమ్ సైనింగ్ ఆఫ్.